సో ఫైనల్లీ మొత్తానికి వే టు హెవెన్కి అయితే వచ్చేసాము. సో ఫైనల్లీ మొత్తానికి వే టు హెవెన్కి అయితే వచ్చేసాము. టోటల్ 31 కిలోమీటర్స్ అనమాట. సో 2 సైడ్స్లో మొత్తం కంప్లీట్గా లేక్ అనమాట, సాల్ట్ లేక్. సో సాల్ట్ లేక్ మొత్తం ఎండిపోయి మొత్తం కంప్లీట్ సాల్ట్ అయిపోతుంది అనమాట. వైట్ డెజర్ట్ లాగా కనిపిస్తుంది టోటల్ కంప్లీట్గా. సో ఓవరాల్గా అయితే వచ్చేసాం మనం ఇక్కడికి. సో వెళ్ళి ఇంకా ముందర కంప్లీట్గా ఇక్కడి నుంచి స్టార్ట్ అనమాట. మీకు చూడొచ్చు ఆ కార్నర్ ఈ కార్నర్లో 2 సైడ్లో మీకు వైట్ డెజర్ట్ లాగా కనిపిస్తుంది అనమాట. సో లెట్స్ గో. ఒకసారి మిడిల్కి వెళ్ళిపోయిన తర్వాత ఒక దగ్గర వెహికల్ ఆపేసుకొని కంప్లీట్గా షూట్ చేసుకుందాం మనం ఇక. సో స్ట్రైట్ స్ట్రెచ్ అనమాట, ఒకటే స్ట్రెచ్ కంటిన్యూగా ఉంటుంది అనమాట, 31 కిలోమీటర్స్ కంటిన్యూగా. సో ఇక్కడ మనకి ఫ్లెమింగో బోట్స్ కూడా కనిపిస్తాయి అనమాట. సీజన్లో వస్తే ఫ్లెమింగో బోట్స్ లైక్ చాలా ఉంటాయి అనమాట ఇక్కడ సైడ్లో. సో లెట్స్ గో. ఫస్ట్ అయితే వెళ్ళిపోదాం ఇక. వెళ్ళిపోయి వైట్ డెజర్ట్ని ఎక్స్పీరియన్స్ చేద్దాం ఇక. అసలు ఎంత అంటే అసలు స్ట్రైట్ స్ట్రెచ్ అబ్బా, అసలు ఎవ్వరు లేరు. రోడ్ మొత్తం కంప్లీట్గా 31 కిలోమీటర్ కాదు 34 కిలోమీటర్స్ ఉంటుంది చూడండి. స్ట్రైట్గా 34 కిలోమీటర్స్ ఒకటే స్ట్రెచ్ ఇంకా. సో నైట్ ఎక్స్పీరియన్స్ అయింది, ఇప్పుడు డేలో ఎక్స్పీరియన్స్ అనమాట ఇప్పుడు మనకి.
సో మనకి ఇక్కడ నుంచి దోడావీర అంట. దోడావీర ఇక్కడ నుంచి 4.4 కిలోమీటర్స్. సో స్ట్రైట్ ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాల్సి వస్తుంది మనము. వెల్కమ్ టు దోలావీర అంట. ఫైనల్లీ మొత్తానికి రన్ ఆఫ్ కచ్ చూసుకున్నట్టు నుంచి రోడ్ ఆఫ్ హెవెన్ ఉంది కదా. సో రోడ్ ఆఫ్ హెవెన్లో కంప్లీట్గా అసలు ఫుల్ అంటే ఫుల్ మజా వచ్చింది నాకైతే డ్రైవ్ చేస్తుంటే. నేను నైట్లో వెళ్ళిపోయినప్పుడు మాత్రం కంప్లీట్ ఏం మస్తు మూడ్ ఆఫ్ ఉండే అనమాట. నేను అటు నుంచి వస్తున్నా రానా అని చాలా డౌట్ ఉండే. సేమ్ అదే రూట్లో వచ్చేసిన అనమాట రిటర్న్. లైక్ వ్యూ పాయింట్ చూసుకొని కలడుంగర్ వ్యూ పాయింట్ కలడుంగర్ చూసుకొని మ్యాగ్నెట్ హిల్స్ అవన్నీ కంప్లీట్గా కవర్ చేసుకొని అటు నుంచి రిటర్న్ వచ్చేస్తాను ఈవినింగ్ సేమ్ అదే రూట్లో. సో అక్కడి నుంచి వచ్చేసి డోలావీరా రోడ్ మన చెక్ పోస్ట్ దగ్గర బోర్డులో చూసిండు అనమాట డోలావీరా అని. సో అక్కడ చెక్ పోస్ట్లో కాసేపు డీటెయిల్స్ తీసుకుంటే యాక్చువల్గా 5000 years ముందు కంప్లీట్గా ఉన్న సివిలియన్స్ ఏదైతే ఉందో ఆ హరప్పా మొహంజోదారో అది. సో అదంతా రీసెంట్గా బయట పడ్డదంట. అది कितना दिन हुआ बोला बाहर आके? 5-6 साल हो गया. 6 साल हो गया. 5-6 साल नहीं बाहर कब निकला? अभी वो 5-6 साल 5-6 साल पे. సో 5-6 years ముందు కంప్లీట్గా అది ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి బయటపడ్డదంట. సో అది మొత్తం కంప్లీట్గా డీటెయిల్స్ మొత్తం రేపు మార్నింగ్ వెళ్ళి ఒకసారి చూసుకుందాం ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది. యాక్చువల్లీ అప్పుడు విలేజెస్ ఎట్లా ఉన్నది ఏంటి అనేది కంప్లీట్గా టోటల్ ఓవరాల్గా ఉన్నదంట కంప్లీట్గా చుట్టుపక్కల మొత్తము. అండ్ कितना दूर पहले हुआ पूरा ये? वो 250 एकड़ 250 बोले तो 250 एकर्स पूरा नज़दीक में पूरा इधर ही है. సో ఇక్కడే వీళ్ళు ఉన్నారనమాట మన వాళ్ళు. సో వీళ్ళు ఇక్కడ డోలావీరా హోటల్ వాళ్ళు అనమాట. సో మనల్లో ఇక్కడే వర్క్ చేస్తున్నారు. సో మనలతో కంప్లీట్ డీటెయిల్స్ తీసుకున్నాను. థ్యాంక్ యూ భయ్యా आपका డీటెయిల్స్కి వెళ్ళి థ్యాంక్ యూ. సో అవి ఇప్పుడైతే మనం రేపు మార్నింగ్ వెళ్దాము. రేపు మార్నింగ్ 10 o'clock మ్యూజియం ఓపెన్ చేస్తారంట. అట్ ద సేమ్ టైం ఇక్కడ నుంచి కంటిన్యూగా ముందరికి వెళ్తేనంటే మనకి ఆన్ ది వేలో రోడ్ ఆఫ్ హెవెన్లో వచ్చాం కదా సేమ్ అదే వ్యూస్ కంప్లీట్గా ముందర ఇంకొక దగ్గర ఉందంట మనకి డెజార్ట్ లాగా కంప్లీట్గా వైట్ డెజార్టే. సో వెళ్దాం అక్కడికి కూడా రేపు మార్నింగ్ వెళ్ళి కంప్లీట్గా అన్నీ చూసుకొని వచ్చేద్దాం ఇక. సో కుకింగ్ చేసుకుని ఇప్పుడైతే తినడానికి. సో కుకింగ్ చేసేసుకొని తినేసి పడుకుందాం ఇక్కడే. సో హోటల్ వాళ్ళతోనే అడిగాను అనమాట. ఇక్కడే పర్మిషన్ తీసుకొని ఇక్కడే ఉంటున్నాను. సో దట్స్ ఇట్. రేపు మార్నింగ్ మీకు హరప్పా మొహంజోదారో డోలావీరా దగ్గర కలుస్తాను మళ్ళీ. బాయ్. గుడ్ నైట్ నౌ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లింక్ ట్రావెలర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ నౌ.